మనకి ఈ మాంచెస్టర్ టెస్ట్ ముందు ఇండియన్ టీం పరిస్థితి కనుక చూసుకుంటే చాలా దారుణంగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు కొంతమంది ప్లేయర్స్కి రెస్ట్ ఇద్దాం అని అయితే అనుకున్నారు ముందు, సిరాజ్కి కానీ లేదంటే బుమ్రాకి కానీ. సో వీళ్ళకి మరీ వర్క్లోడ్ ఎక్కువైంది కాబట్టి సో వాళ్ళకి రెస్ట్ ఇద్దాం అనే ఆలోచనలో ఉంది ఫస్ట్ టీం మేనేజ్మెంట్. కానీ ఇప్పుడు చూసుకుంటే మరి చాలామంది ప్లేయర్స్కి ఇంజూరీ అయినాయి. సో అంత ముందు చూసుకుంటే ఆకాశ్దీప్కి అయిపోయింది, దాని తర్వాత హర్షదీప్ సింగ్ ఇంజురీతో రూల్ అవుట్ అయిపోయాడు. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి ఇంజూర్డ్ అయ్యాడని చెప్పేసి అతను మిగతా మ్యాచ్లకి అందుబాటులో ఉండడు అని చెప్పేసి ఇప్పుడు బీసీసీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో మరి ఇలాగ ఇంజురీస్ చూస్తూ ఉంటే మరి ఇప్పుడు బుమ్రా అలాగే సిరాజ్ మీద వీళ్ళిద్దరి మీద కూడా కొంచెం ఒత్తిడి ఎక్కువ పడుతూనే ఉంది. ఎందుకంటే రేపు 4th టెస్ట్లో మరి బుమ్రాకి కానీ లేదంటే సిరాజ్కి కానీ ఎవరో ఒకరికి రెస్ట్ ఇచ్చేసి 5th టెస్ట్లో ఇంకొకరు ఆడతారు, సెట్ అయిపోద్ది అనుకున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మరి బుమ్రాకి లేదంటే సిరాజ్కి వీళ్ళిద్దరిలో ఎవరికైనా సరే రెస్ట్ ఇచ్చారు అంటే మనకి థర్డ్ బౌలింగ్ ఆప్షనే లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంకో పక్కన మనం ప్రసిద్ధ కృష్ణ మీద ఓప్స్ పెట్టుకుంటామంటే ఓప్స్ పెట్టుకోవడానికి లేదు. మరి ఆకాశ్దీప్ పరిస్థితి చూసుకుంటే ఆకాశ్దీప్ మనకి మరి ఇంజూర్ అయ్యాడు. సో మరి దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు ఇంజూర్డ్ అయ్యాడు. సో అతని ప్లేస్లో మనకి షార్దుల్ ఠాకూర్ రూపంలో మంచి రీప్లేస్మెంటే ఉంది. మరి ఇప్పుడు మనకి ఇద్దరు మనకి బుమ్రాని అలాగే సిరాజ్ని ఇద్దరిని కూడా ఈ 4th టెస్ట్లో ఆడించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అదేవిధంగా 5th టెస్ట్లో కూడా ఆడించాలి. మరి అంతకుముందు టీం మేనేజ్మెంట్ చెప్పింది బుమ్రాని కేవలం 3 టెస్ట్ మ్యాచ్లు మాత్రం ఆడిస్తామని చెప్పారు. మరి బుమ్రా 5th టెస్ట్లో ఆడకపోతే మనకి బౌలింగ్ ఆప్షన్సే లేవు. మొన్నటిదాకంటే ఆకాశ్దీప్ ఉన్నాడు, సో అతని మీద ఏదో ఒకటి సెట్ చేయొచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆకాశ్దీప్ కూడా ఇంజూర్డ్ అయ్యాడు. ఇంకో పక్కన హర్షదీప్ సింగ్ని ఏమన్నా పెట్టచ్చు అంటే హర్షదీప్ సింగ్ కూడా ఇప్పుడు ఇంజూర్డ్లోనే ఉన్నాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ప్రజెంట్ శుభ్మన్ గిల్కి ఇది ఖచ్చితంగా ఒక ఎదురు దెబ్బ అనే చెప్పాలి. సో మరి దీన్ని బట్టి మనకి శుభ్మన్ గిల్ మ్యాచ్ను ముందుకు తీసుకెళ్తాడు అనేదే సో ఇదంతా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో చూద్దాం. మరి ఇటువంటి గట్టు పరిస్థితులు మన ఇండియన్ టీంకి ఇప్పుడు కొత్త ఏం కాదు. సో అంతకుముందు కూడా మనకి చాలా జరిగిన ఇటువంటి. సో చూద్దాం ఎలాగ గెలుస్తారు, లేదు అంటే ఎలా మ్యాచ్ను ముందు తీసుకెళ్తారు అనేది. సో మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.